రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా పనిచేసి నర్మాల వాగులో చిక్కుకున్న రైతులను రెస్క్యూ చేశామని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. గల్లంతైన మరో వ్యక్తి క్షేమంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నట్లు తెలిపారు. బాధితులను కలిసి మాట్లాడారు. ఇక దీనిపై మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. ఉత్కంఠభరితంగా ఉండేది నర్మల్ 5 సురక్షితంగా హెలికాప్టర్ ద్వారా చేపట్టారు. మనతో పాటు బండి సంజయ్ గారు నిన్నటి నుంచి కూడా జిల్లా మంత్రులు కొండ ప్రభాకర్ గారు, ఆదిశ్వాస్ గారు, నేను కానీ పొంగులెడ్డి గారు కూడా ఫోన్ చేశారు. అందరూ కూడా నిన్న నుంచి అందరం కూడా అధికారులు కానీ ఈ పార్టీ ఆపరు అందరూ కూడా సమన్వయంతో కలిసి పనిచేస్తున్నాం. అధికారులు కూడా ఎప్పుడప్పుడు స్పందించడం, వీళ్ళకు నేను కూడా ఫోన్ చేసిన వాళ్ళకు ధైర్యం చెప్పినా అంటే తీసుకొస్తా మీరు ఇబ్బంది పడకండి. వాళ్ళ కళ్ళ ముందే ఇంకో వ్యక్తి పోయిన వాటి టెన్షన్లో ఉండేది కాబట్టి వాళ్ళని నేను ధైర్యం చెప్పినాం. నిన్న వెంటనే ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వారు అమిత్ షా గారికి రాజ్నాథ్ సింగ్ గారికి సమాచారం ఇచ్చి వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి ఇలా సైనిక హెలికాప్టర్ అనేది తెప్పించాక నేను సాయంత్రం వాతావరణం అనుకూలించకపోవడం వల్ల రాడకపోయిన నైట్ మొత్తం వాళ్ళు అక్కడే ఉన్నారు. ఈరోజు మార్నింగ్ కూడా తిరిగి డాక్టర్ షేని గారు కమాండర్ వారు కూడా వెంటనే చేపలు పంపించడం వాతావరణం అనుకూలించారు. ఇప్పుడు వర్షం కొంచెం తగ్గింది కాబట్టి వెంటనే 4 చేపలు పంపించి కాపాడే ప్రదేశం అందరు సమన్వయంతో కలిసి పనిచేసిన ఏం రాజకీయాలు నాగయ్య కుటుంబాన్ని అందరం కలిసి ఆడుకుంటాం. రుణశేఖర సంఘటన అనుకోకుండా వీళ్ళ పునర్జన్మ దురదృష్టవశాత్తు నాగయ్య గారు ఇవాళ సరే ఇప్పటికైనా ప్రాణాలతో రావాలని కోరుకుంటారు. ఎక్కడున్న ప్రాణాలతో క్షేమంగా ఏదో ఒడ్డున ఉండాలని చెప్పి భగవంతుడు బలర కోసం పోయినాము. అక్కడి నుంచి కొనుకొచ్చినాము. ఇక్కడ దాకా వచ్చేవరకల్లా ఇక రోడ్ దాటిన అయిపోయినాము. ఒక ఇద్దరు ఇక్కడ వచ్చారు. ఒక్కైనా కలంత అయిపోయింది. ఇద్దరు అక్కడనే అయిపోయినాము. అంటే మీరు ఉదయం పూట అందరూ కలిపి వెళ్ళారా? ఎట్లా వెళ్ళారు? ఒకసారి ఫస్ట్ కట్టేసానికి అలాగే పోయినాం. ఒక్కసారి పోయినాం. ఇప్పుడు వచ్చేందుకు వాళ్ళని కోరుకుని చేసి అట్లా. ఇప్పుడు మీరు అంత పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? అక్కడ ఉన్నప్పుడు చాలా భయం వేసింది. నిన్నటి నుండి కూడా ఎట్లా ఉండే మీకు వాళ్ళు చిక్కుకున్నారు? ఎట్లా వస్తారో 4 గంటలు వాన పడడం కదా మీదకి వెళ్ళి ఇలా చల్లగానే మీద చల్లగానే ఇంటికి ఎట్లా వస్తారని చాలా భయం. ఏం చెప్తారు ప్రభుత్వానికి? ఎట్లా అంటే నిన్నటి నుండి ఎట్లా జరిగింది అసలు? నా పేరు జంగం స్వామి. నిన్న 7 గంటల ప్రాంతంలో నేను పశువులు మేపడానికి రోజు యథావిధిగా పోయినట్టే పోయినా. అప్పుడు మానే చుక్క కూడా ఫ్లోర్ కాలే. మేము పశువులు కట్టేసి తిరిగి వచ్చే సమయం 2 గంటల ప్రాంతం అయింది. 9 గంటల వరకు మానే డ్యామ్ ఫ్లోర్ అయింది. మేము కట్టేసిన పనులు ఇప్పుకదామని పోయేసరికి మధ్యలో ఉన్న వాగు అది ఎక్కువ ఫ్లోర్ అయిపోయింది. ఇటు దాడదామంటే ఇటు దాటరాకపోయింది. సరే ఎవరిని వద్దు, మీరు అందరూ ఇక్కడే ఆగురు అని చెప్పినాం. సరంలో ఒక అతను పశువులు కొట్టుకొని బయట ఒక ఆయన వెళ్ళొచ్చేసాడు, ఒక ఆయన గల్లంతయ్యాడు. 5 ఎవరు వద్దు ఇక్కడనే ఉందాము. 2 రోజులు అయినా సరే మన ఫోన్ కాంట్రాక్ట్ మీద అందరికీ మీకు ఏ సౌకర్యం కావాలో నాకు తెప్పిస్తా అని చెప్పిన. అందరు ఫోన్ కాంట్రాక్ట్ మీరు అందరూ మాకు సహకరించారు. అంత పెద్ద బాగుంటుంది అసలు మీరు ఇట్లా జరుగుతుంది ఇట్లా అనుకున్నారా? మొత్తానికైతే నిన్న కూడా ప్రయత్నం చేశారు. మేము ఇంతవరకు నా వయసు 42 నుంచి 43 సంవత్సరాలు కావస్తుంది. నేను ఇంతవరకు కూడా అట్లా మానే డ్యామ్ పడుతుందని కూడా నా కళలో కూడా జన్మించుకోలేను. అట్లా జన్మించుకున్న అయితే లక్షల మాలు తీసుకొని ఇప్పుడు దాదాపు అక్కడికైనా 30-40 పశువులు ఉన్నాయి అక్కడ గడ్డకు వాగు ప్రాంతంలో. ఒక 20 పశువులు ఒక వాగవతలు ఉన్నాయి, 20 పశువులు ఒక వాగు. మేము ఉన్న దగ్గర 20 పశువులు ఉన్నాయి. అట్లా మేము అనుకుంటే లక్షల మాలు తీసుకుపోయి అక్కడ గడ్డకు పెట్టి మాలు మేము ఖరాబ్ చేసుకోవాలని మాకు ఇష్టం ఉండదు కదా. రోజు మాకు ఇంత ఏదో ఎమర్జెన్సీ మానే డ్యామ్ పడుతుంది, మళ్ళీ కట్టేసినప్పుడు రిప్కేషన్ పోయేదానికి సెకండ్ల మీద మానే డ్యామ్ పెరిగిపోయింది. మొత్తానికైతే మేము ప్రమాదాన్ని ముందే అంచనా వేయలేకుండా ఉన్నాము. అయితే మా యొక్క కట్టేసిన పశువులను కాపాడే ప్రయత్నంలోనే మేము అక్కడికి వెళ్ళలేదు తప్ప మాకు అంతకుముందు వాగు ఉధృతి అయితే కనలేదు. ఆ వాగు ఉధృతి అన్నది ఒక్కసారిగా మేము దాటిన తర్వాత వాగు ఉధృతి పెరిగింది. మొత్తానికైతే మాకు అయితే ఎవరైతే సహకరించారో అటు ప్రభుత్వ పెద్దలకు అధికారులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పి ఎవరు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ మల్లిక్తో బేసిక్స్ ధర్మాల్లో.